హరీష్ రావు గారు మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లే. ఎంత నీతిమాలను అంటే లక్షల ప్రజలు, లక్షల మంది ఈరోజు తెలంగాణలో మీరు చేసిన కర్మకు ప్లాట్లు అమ్ముకోలేక ఎల్ఆర్ఎస్లన్నీ పెండింగ్ ఉండి ఇటు అప్పుడు రాష్ట్ర ఖజానాకు మీరు గండిగొట్టిపోయారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు బాగుపడతారు అని చెప్పి మేము ఎల్ఆర్ఎస్ తీసుకొస్తే ఎల్ఆర్ఎస్కి డబ్బులు కట్టొద్దు, ఎల్ఆర్ఎస్ చేసుకోవద్దు అని చెప్పి, అంటే వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు కావద్దు, వాళ్ళ ఇళ్లలో సుఖంగా ఉండొద్దు, మీ కుటుంబం 4-5 మీరు బాగుపడరు, బాగానే ఉంది. మరి వాళ్ళందరూ ఇలా ప్లాట్లు అమ్ముకోలేక గ్రామ పంచాయతీ లేఅవుట్లలో అక్కడక్కడ ఇబ్బందులు పడుతుంటే ఇవాళ తెలంగాణ వాళ్ళందరినీ ఒక దారికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక దారి చూపించే ప్రయత్నం చేస్తే మీరెవరు ఫీజులు చెల్లించకండి, మీరెవరు ఏం చేయకండి అని చెప్పి వాళ్ళని తప్పుదో పట్టించి వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుర్రా. దానికి మీదకెళ్ళి మళ్ళీ ఏం చెప్తుర్రు, ఢిల్లీలో అధిష్టానానికి ముడుపులు చెల్లించడానికి ఎల్ఆర్ఎస్ డబ్బులు వాడతారా? ఎట్లా వాడతారా చెప్పు. నీ బామ్మర్ది వాడినట్ట మున్సిపల్ శాఖ పైసలు తీసుకో 50 కోట్లు అప్పడంగా దోస్తులకు ఇచ్చినట్టు. వైట్ అమౌంట్ అకౌంట్లకు వస్తే, గవర్నమెంట్ ఖజానాలకు వస్తే గవర్నమెంట్ సంక్షేమం కోసం మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి పనికొస్తున్నాయి. ఇలా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి 24 గంటలు మేము పనిచేస్తుంటే ఇట్లాంటి చిల్లరమల్లర ప్రచారాలు చేసుకుంటా ప్రజల్ని తప్పుతో పట్టించి ప్రజలు బాగా కావద్దు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే తిరుగుతురు మీరు. దయచేసి నేను హరీష్ రావు గారు ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇంకో విషయం, మీరు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ దగ్గర ఏదైతే టన్నల్ దగ్గర జరుగుతున్న పనులు పర్యవేక్షణకు పోతే మేము అరెస్ట్ చేయొద్దని మీరు ముందు చెప్పడం ఏంది? దీన్ని బట్టి అర్థమైంది మేము పోతాము, మమ్మల్ని అరెస్ట్ చేయండి, 2 రోజులు మేము సింపతి గెయిన్ చేద్దామని పిచ్చి ఆలోచన. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ప్రతిపక్ష పార్టీలు కన్స్ట్రక్టివ్గా ఉండాలి, కన్స్ట్రక్టివ్గా పనిచేయాలి. ఎక్కడైనా తప్పు జరిగితే ప్రజల తరఫున మీరు కూడా పోరాటం చేయాలని కోరికతోటే ప్రతిపక్షాన్ని బతికించడం, మీ లెక్క ప్రతిపక్షాన్ని చంపేయలేదు. కాబట్టి హరీష్ రావు గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 10 ఏళ్ళ అధికారంలో పెట్టిరనే విషయాన్ని మర్చిపోకండి. ఇదే తెలంగాణ ప్రజల పుణ్యాన రబ్బర్ చెప్పులు వేసుకున్న ఆయన నువ్వు మంత్రి అయినావు, తర్వాత ఈ రోజు ఇన్ని కోట్లకు పడిగెత్తినావు. ఈ ప్రజలు నిన్ను ఆ రోజు అధికారంలో కూసోబెట్టే మీరు ఈ రోజు మీ కుటుంబానికి ఇంత పేరు వచ్చింది. ఇదే ప్రజలు బాగుపడొద్దని, ఇదే తెలంగాణ బాగుపడొద్దని పిచ్చి ఆలోచనల నుంచి దూరంగా ఉండండి.